మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నల్లగొండ పట్టణ ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. గత 11 సంవత్సరాల క్రిందట నల్లగొండ పట్టణంలో అంగరంగ వైభవంగా స్వామీజీ చేత ఆనాటి ఉన్నటువంటి పురుషోత్తం రెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా ఈ దేవాలయాన్ని ప్రారంభించుకున్నాం. గత 11 సంవత్సరాలు అంచెలంచెలుగా భక్తులు పెరగడము, దేవాలయ అభివృద్ధికి తోడ్పడము. మరి నల్లగొండ పట్టణంలో ఒకే దేవాలయం ఉంది కాబట్టి యాదవ సోదరులే కానీ యావత్ సమాజం కూడా శ్రీకృష్ణుని దేవాలయంలో అనేక రకాల కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అక్షరాభ్యాసాలు, వారి యొక్క పుట్టినరోజులు, మ్యారేజ్ డేలు అన్ని వేళల ఈ దేవాలయం మంచిగా విరాజిల్లుతుంది. ఈరోజు ఉదయం 5 గంటల నుండి అనేక కార్యక్రమాలు, గణపతి హోమం, యజ్ఞశాల, అభిషేకాలు, కళ్యాణం, అన్నదాన కార్యక్రమం, సాయంత్రం ఉట్ల కార్యక్రమంతో కార్యక్రమాలు ముగుస్తున్నాయి. మరి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలను తెలుపుతున్నాం. నల్లగొండ పట్టణ నడిబొడ్డున కొలువై ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో ఈ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా జరపడం జరుగుతుంది. మరి దేవాలయ కమిటీ చైర్మన్ మారెడ్డి అంజిరెడ్డి గారు, మరి స్థానిక కౌన్సిలరు వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరపడానికి దేవాలయ కమిటీ కూడా ఎన్నో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ శ్రీకృష్ణుని యొక్క పూజల అనంతరము మరి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రము మరి నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరి సమక్షంలో పెద్ద ఎత్తున ఉట్ల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మరి పట్టణంలో ఉన్నటువంటి భక్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి శ్రీకృష్ణ భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ప్రధానంగా శ్రీకృష్ణుడు అంటే కేవలము ఒక దేవునిగానే కాకుండా ఆయన ప్రకృతికి ఒక వైద్యుడిగా అని చెప్పడం జరుగుతుంది. ధర్మం అధర్మం వైపు చూస్తే ధర్మం వైపే 4 పాదాలు నడవాలి, ధర్మం వైపే ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు. దాంతోపాటు ఆయన బోధించినటువంటి బోధనలు కూడా ఈరోజు మహాభారతం కావచ్చు, అన్నిటి కూడా కౌరవులు 100 మంది ఉన్నా కూడా పాండవులందరూ కూడా కేవలం 5గురితో ఉండి ఆయన ధర్మం వైపు నిలబడి విజయం చేకూర్చేటువంటి ఘనత ఆయనకే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కల్కి అవతారం అని చెప్పేసి కలియుగంలో కూడా కల్కి అవతారంలో శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మిస్తాడని చెప్పేసి అంటున్నారు. కాబట్టి సకల మానవులందరినీ కూడా రక్షించడానికి ఆయన మళ్ళీ ఆ కల్కి అవతారంలో మళ్ళీ ఈ సృష్టిలో ఉద్భవించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా నల్గొండ పట్టణ ప్రజలతో పాటు అందరికి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జై శ్రీకృష్ణ. నల్గొండ పట్టణ ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. నల్గొండ పట్టణంలోనే ఏకైక దేవాలయమైన శ్రీకృష్ణ దేవాలయం మా ఆర్టీసీ కాలనీలో ఉండడం మా కాలనీ వాసుల అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం, ఉట్లు కొట్టే కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. శ్రీకృష్ణుని ఆశీస్సులు పట్టణ ప్రజలందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను.
పూర్ణ